హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? వచ్చిన ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? పుట్టబోయే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా? అన్న టాపిక్ గురించి నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ టాపిక్ కన్సాంగ్వినస్ మ్యారేజ్, మేనరికం పెళ్లిళ్ళు గురించి మీకు సహజంగా పేషెంట్స్‌కి ఉండే డౌట్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతారు, మేడం మేనరికం వల్ల మాకు పిల్లలు పుట్టడానికి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? యెస్ ఉంటాయి. మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? యెస్. మేనరికం వల్ల ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా? మదర్‌కి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవమ్మా. పుట్టబోయే బేబీకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా? యెస్ ఉంటాయి. సో అవి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇన్ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? బేబీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్న దాని గురించి మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి మేనరికం సంబంధాలు అంటే ఇది 3 డిగ్రీస్ లాగా ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అంటే మేనమామని చేసుకోవడం, అంటే మదర్ వాళ్ళ బ్రదర్స్ అంటే క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ని చేసుకోవడం. సెకండ్ డిగ్రీలో మేన బావని చేసుకోవడం. సో థర్డ్ డిగ్రీ అంటే సెకండ్ కజిన్స్ ని చేసుకోవడం. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన వంశపారంపర్యంగా ఏమైనా డిసీజెస్, ఏమైనా అబ్నార్మాలిటీస్, ఏమైనా జబ్బులు ఉంటే అది మనకి పుట్టబోయే పిల్లలకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అని అంటే మనది మన పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ క్యారీ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి బేబీకి మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరి నుంచి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ వస్తే బేబీకి 2 డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి కాబట్టి బేబీలో ఇలాంటి అబ్నార్మల్ జీన్స్, అబ్నార్మల్ డిసార్డర్స్, అబ్నార్మల్ బేబీస్ అవివాల లోపాలు ఉండే పిల్లలు, సిండ్రోమిక్ బేబీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా అయితే అందరికీ ఇలా అవుతుందా మేనరికంలో అంటే సహజంగా అందరికీ ఏమీ అవ్వవండి. చాలా మందికి మంచిగానే పుడతారు బేబీస్. కాకపోతే జనరల్ పాపులేషన్లో అవయవాల లోపాలు పుట్టే పిల్లలు, అబ్నార్మల్ బేబీస్ పుట్టేదానికి అవకాశం 2%, 1-2% ఉంటే మేనరికంలో ఈ ఛాన్స్ డబుల్ అయ్యేదానికి ఉంటుందండి. సో మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా వస్తాయి అని అంటే మేనరికంలో అంటే మన పేరెంట్స్ మేనరికం పెళ్లి చేసుకుంటే మనకి మన వాళ్ళ పిల్లలకి మగవాళ్ళలో స్పర్మ్స్ అబ్నార్మల్గా ఉండొచ్చు, కౌంట్, కదలికలు, మార్ఫాలజీ, జీన్స్ అబ్నార్మల్గా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళలో ఎగ్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసినప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీస్ అంత బాగానే ఉంది అయినా కూడా పిల్లలు రావట్లేదు. లేదంటే రిపీటెడ్గా ఒకవేళ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు రిపీటెడ్గా బేబీస్ పెడుతున్నాము కానీ సక్సెస్ అవ్వట్లేదు, రిపీటెడ్గా సక్సెస్ అవుతుంది కానీ రిపీటెడ్గా అబోర్షన్స్ అవుతున్నాయి. సో ఇలాంటి ఇబ్బందులు వచ్చేదానికి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు, లేదంటే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతాయి, లేదు అంటే రికరెంట్గా అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎలా కనుక్కోవాలి అని అంటే సపోజ్ మన ఫ్యామిలీలో వంశపారంపర్యంగా ఏదైనా డిసీజ్ ఉంది, రన్ అవుతుంది అని అంటే అది మనలో ఉందా, మన పుట్టబోయే బేబీస్లో వచ్చేదానికి ఎంత రిస్క్ ఉంది, ఇలా కనుక్కోవాలి అంటే కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ కేరియోటైపింగ్ అండి. కేరియోటైపింగ్లో మనకి ఓవరాల్గా ఎలా ఉంది మన జీన్స్ అన్నది తెలుస్తుంది. ఇంకా సెకండ్ టెస్ట్ అడ్వాన్స్ టెస్టింగ్ ఇస్ కపుల్ క్యారియర్ స్క్రీనింగ్. దీంట్లో ఇంకొంత మనకి డెప్త్లో వెళ్ళి మనకి అబ్నార్మల్ జీన్స్ ఏమన్నా ఉంటే తెలుసుకునే దానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనకి అబ్నార్మాలిటీ ఏదైనా డిటెక్ట్ అయింది అనుకోండి, మన పుట్టబోయే పిల్లలకి అవకాశాలు ఎలా ఉంటాయి అని అంటే దీంట్లో 2 రకాలండి. ఒకవేళ మీది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనుకోండి, న్యాచురల్గా కన్సీవ్ అయ్యారనుకోండి, మీ ప్రెగ్నెన్సీ 3rd మంత్ అంటే మీది 11 to 13 వీక్స్ మధ్యలో ఉన్నప్పుడు మీకు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, కొన్ని జెనెటిక్ టెస్ట్లు చేసి మీ పుట్టబోయే బేబీకి రిస్క్ ఎక్కువగా ఉందా, రిస్క్ తక్కువగా ఉందా, అబ్నార్మాలిటీస్ ఉండేదానికి అని స్కోరింగ్ చేయడం జరుగుతుంది. సో మీది 3rd మంత్ ప్రెగ్నెన్సీలో మీకు కంబైన్డ్ స్క్రీనింగ్ అని కొన్ని డబుల్ మార్కర్ టెస్ట్లు, ఎన్టీ స్కానింగ్ టెస్ట్లు చేసి బేబీకి ఏమన్నా అవయవాలు అబ్నార్మాలిటీస్, జెనెటికల్గా అబ్నార్మాలిటీ ఉండేదానికి స్కోప్ ఉందా, ఎర్లీ టీఫాలో, ట్రిపుల్ క్వాడ్రుపుల్ మార్కర్స్లో కొన్ని విషయాలు బయటపడుతుంటాయి. లేదు మనకి ఏదైనా వంశపారంపర్యంగా డిసీజ్ ఉంది అని అంటే ఆమ్నియోసెంటసిస్, కొరియానిక్ విల్లస్ బయాప్సీస్ అని కొన్ని టెస్టుల ద్వారా మన బేబీకి అట్లాంటి ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని, ఒకవేళ ప్రాబ్లం ఏమీ లేదు అని అంటే కంటిన్యూ చేసుకుంటాం, ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే బేబీని అబార్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తే రావచ్చండి.
కాకపోతే చాలామంది ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాక బేబీని బాలేదమ్మా, నీ ఒంట్లో బేబీ పెరుగుదల బాలేదు, అబ్నార్మల్ బేబీ ఉంది తీసేసుకోవాలి అనంటే ఇది చాలా సైకలాజికల్‌గా ఒంటికి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందండి. సో, ఇలా కాకుండా బేబీస్‌ని టెస్ట్ చేసుకొని ఐవీఎఫ్ పద్ధతిలో బేబీస్‌ని బయట తయారీ చేసుకొని గర్భసంచిలో వెళ్ళే కన్నా ముందే బేబీస్‌ని టెస్ట్ చేసుకొని అట్లాంటి అబ్నార్మాలిటీస్ లేని బేబీనే చూస్ చేసుకొని గర్భసంచిలో పెట్టుకున్నప్పుడు ఇలా వంశపారంపర్యంగా ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు గానీ, మనకి ఈ కన్సాంగ్వినిటీ రిలేటెడ్ ఇంక్రీజ్డ్ జెనెటిక్ రిస్క్‌లు ఉండేదానికి అవకాశాలు గానీ చాలా తక్కువగా ఉంటుంది. సో, అందరూ కపుల్స్ మేనరికం ఉన్నవాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి అబ్నార్మల్ బేబీస్ వస్తారని కాదు. కాకపోతే మీకు తెలియాల్సింది ఏంటి అంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్, సిండ్రోమిక్ బేబీస్ ఉండేదానికి ఛాన్స్ అనేది జనరల్ పాపులేషన్ తోటి కంపేర్ చేస్తే డబుల్ అవుతుంది. సో, ఇలాంటివి ఉన్నాయా లేదా, మనకొచ్చేదానికి ఛాన్స్ ఉందా లేదా తెలుసుకోవాలి అనంటే కొన్ని జెనెటిక్ టెస్టులు చేసుకొని అందులో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకొని దాన్ని బట్టి యాక్ట్ చేసుకోవాలి. లేదు మనకి డబుల్ కన్ఫర్మేషన్ కావాలి అంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ పద్ధతిలో ఓవరాల్‌గా స్క్రీన్ చేస్తాము. లేదు మీకేదైనా స్పెసిఫిక్ ప్రాబ్లమ్ రన్ అవుతుంది ఫ్యామిలీలో అంటే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఎం పద్ధతిలో, పీజీటీఎస్ఆర్ ఇలాంటి పద్ధతుల్లో మీకు స్పెసిఫిక్ అబ్నార్మాలిటీ ఉంటే ఆ బేబీకి టెస్ట్ చేసి అలాంటి అబ్నార్మాలిటీ లేని బేబీని సెలెక్ట్ చేసి మీ గర్భసంచిలో పెట్టుకోవచ్చు. ఇది కన్సాంగ్వినిటీ గురించి ఇన్ఫర్మేషన్. కొంతమంది అంటుంటారు, మేడం మేనరికం మాది మేనరికం ప్రెగ్నెన్సీ ఏమైనా సూదులుంటాయా? మేనరికం సూదులేమన్నా ఉంటాయా? ఏమైనా ఇస్తారా అని అడుగుతుంటారు. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ అంటూ ఏమీ ఉండవండి. ఏమైనా మందులు ఇస్తే తగ్గుతాను, ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గుతాను ఇలాంటివి ఏమీ ఉండవు. మీ బేబీ బావుందా లేదా చెక్ చేసుకొని, బాలేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జెనెటిక్ టెస్ట్‌లు, జెనెటిక్ కౌన్సెలింగ్స్ చేసుకొని అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పద్ధతి సహాయం తీసుకొని మీకు నార్మల్ బేబీకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఫర్దర్‌గా ఈ టాపిక్ గురించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. ఐ హోప్ మీకు సంబంధించిన డౌట్స్ చాలా మటికి క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.